అండ్ దయచేసి మాట్లాడే మాత్రం అది ఫ్లోలో చెప్పచ్చు. పెద్ద చూస్తే నా 3 years ఎఫర్ట్ అది జస్ట్ ఒక షో కాదు. నాకు ఎమోషనల్గా 3 years ఎఫర్ట్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బి స్మార్ట్. మీరు కూర్చోవాలి మాట్లాడుకుంటూ జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి కొంచెం 5-10 minutes ఎక్స్ట్రా ఒక్కసారి గట్టిగా సార్ జస్ట్ ఫర్ యూ గైస్. It took me some time to center myself. So first, thank you for all the press for supporting us. I wanted to say I'm a little late. Sorry for that. It took me some time to center myself because it's extremely important what I say, and I don't want to lose one word here or there. So it took me some time. Thank you for your patience. Thank you for your time. Thank you. Okay, we can start with this. అందరికీ నమస్కారం. నేను ఫస్ట్ తెలుగులో చెప్పి ఆ తర్వాత ఐ లైక్ టు అడ్రస్ ఇన్ ఇంగ్లీష్. అప్పటి వరకు దయచేసి డోంట్ కట్ మీ టూ మచ్ బికాస్ ఇట్స్ ఇన్ ఫ్లో. ఇట్స్ మై ట్రైంగ్ టు అండ్ ఫస్ట్ అండ్ ఇట్స్ చాలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాక్సిడెంట్. ఎవరి తప్పు లేదు. అందరూ వాళ్ళ బెస్ట్ ఇంట్రెస్ట్తో చేశారు. ఇన్వాల్వ్ ప్రతి పార్టీ, ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ, ఎవ్రీ సెక్షన్ నుంచి వాళ్ళు అందరూ యువర్ కేమ్ హియర్ విత్ గుడ్ ఇంటెన్షన్. అందరికీ సేఫ్టీగా ఒక సినిమా అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్, ప్యూర్లీ ఒక యాక్సిడెంట్. ఫస్ట్ ఐ వాంట్ టు అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి అలా బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు రేవతి గారికి శ్రీతేజ అబ్బాయి అలా వెళ్తే హాస్పిటల్లో విషయం కూడా స్పీడీ అవునా గట్టిగా సార్. ఫస్ట్లీ నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను, చెప్పండి. అండ్ దయచేసి మాట్లాడే మాత్రం కొంచెం కౌంటర్స్ లేకుండా కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా, ఫ్లో డిస్టర్బ్ చేయకుండా, పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని, నేను కూడా మంచి సినిమా ఇవ్వాలని నేను చేసాను. అందరూ థియేటర్స్ కూడా జనాల్ని సేఫ్గా చూసుకోవాలి. అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్, ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్, ఎవరి కంట్రోల్లో లేదు. ఫస్ట్లీ అది అందరికి చెప్తాను. అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా అన్ఫార్చునేట్. ఎందుకంటే నేను చాలా బాధపడతాను ఈ విషయం. ఎందుకంటే నేను ఎస్పెషల్లీ ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే దాట్ థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దాం. అరే మీరు మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అంతా నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా. మీ మనసుల్ని గెలిచి పంపించాలనుకునే మనిషిని అలాంటి థియేటర్లో అలాంటి థియేటర్ని టెంపుల్ లాంటిది, అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాళ్ళు ఉంటారు ఎవరైనా. నాకు నిజంగా బాధగా ఉంది. సో condolences to the family. I really wish good. I'm having a few hourly updates about what's happening with the kid. After Sitej ki every few hours game అవుతుంది అప్డేట్లో ఉన్నాను. గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు, లైక్ చదువుతున్నాడు, ఈస్ ప్రోగ్రెసింగ్. దిస్ గుడ్ థింగ్ దట్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇన్ని మిస్హ్యాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగే విషయం. అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే, ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. Please understand, there's a lot of misinformation, there's a lot of false allegation, wrong and miscommunication valla kuda chala salu jarugundi. So I just want to tell, I don't want to blame any department or any particular political leader or the government. In fact, government we are very happy because మా theatre special prices ఇచ్చారని we are actually very happy with it. So ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు. I just want to address everybody that there's a lot of misinformation. నేను ఇలా బిహేవ్ చేశాను, నేను అలా అన్నాను, నేను ఇలా చేశాను అనేది రాంగ్ allegations పడేసరికి I'm feeling extremely, how do you say, I'm
అంతే ఎక్స్పీరియన్స్. ఇట్స్ హ్యూమిలేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్. నేను 20 ఏళ్ళుగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో 20 ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా, ఇలా అంటానా, ఇలా మాట్లాడగలనా? అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చు. జరిగిందంతా మాత్రం చాలా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్, ఎస్పెషలీ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసరికి. సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం గత 15 రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్, అన్ని ప్రోగ్రామ్స్, అన్ని సెలబ్రేషన్స్ అన్ని మ్యాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని, పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతా ఉన్నాయి, అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది, నేను ఎలా ఉండాల్సింది, అన్ని ఇలా అయితే నేను ఒక్కనే కూర్చుని 15 రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నాను, ఆఫీస్కి వెళ్ళబోతున్నాను. నేను సొంతగా సినిమా తీసా. ఒక సినిమా తీసిన సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటివరకు. నేను నా సినిమా థియేటర్లో ఎలా ఉందో చూడలేదు. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్. నేను రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి, నా లెర్నింగ్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను థియేటర్లో చూడటం, నేను నేర్చుకుంటా సినిమాని. నేను నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా అలాంటి నేను ఏం చెప్తానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో 15 రోజులు కూర్చుని అరే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే నాకు అర్థం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ ప్రెమిసెస్ లైన్ కాబట్టి అలాంటిది ఇలా 15 రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతిపోతే పర్లేదన్నారంట అంటే చాలా బాధ వస్తుంది. అందుకే ఏంటి ఒక మనిషిని మీడియా ముందు ఇలా మాట్లాడడం అనేది నాకు క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన కదా తెలిసింది. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ కూడా నేను ఏమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేను ఏమన్నాను, అరే మన తెలుగు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్ చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాగా వేస్తుంది. దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో బడీ, ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు, ఏమీ కాదు. నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని, ఇలా జరుగుతుంది, ఇది నిజం కాదు, దయచేసి అర్థం చేసుకుని చెప్పడానికి. అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో చెప్తాను జరిగిన విషయం. ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్. నేను గత 3 ఏళ్ళుగా ఈ సినిమా చూసి థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది అంటే నేను ఇన్ని ఒట్టు పెట్టి అన్నీ కూడా సినిమా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సినిమా ఎలా ఉంటుంది థియేటర్లో చూస్తే నాకు 3 years ఎఫర్ట్, అది జస్ట్ ఒక షో కాదు, నాకు ఎమోషనల్గా 3 years ఎఫర్ట్. అసలు ఏమవుతుంది నాకు ఇట్స్ లైక్ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ. సో అలాంటి అలాంటి ఇంపార్టెంట్ పాయింట్ నేను వెళ్తూ నేను అదే ఆలోచించాను తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత 20-30 ఏళ్ళకి నేను అదే థియేటర్కి వెళ్తాను. ఓల్డ్ సినిమాలకి వెళ్ళేది నేను అదే థియేటర్కి, నా సినిమాలు కాకుండా బయట సినిమాలు కూడా ఎప్పుడు ఇలాంటి యాక్సిడెంట్ అవ్వలేదు. అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను, పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. అలాంటి ఏమీ లేదు. థియేటర్ వాళ్ళు పర్మిషన్ సార్ట్అవుట్ చేస్తున్నారని చెప్పి నేను అక్కడికి వెళ్ళాం. అట్లయితే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళకి చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రిజెక్ట్ వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటుంటే పర్మిషన్ ఉందంటే మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ ద ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ దిస్ ఫాల్స్ ఎలిగేషన్ అండ్ దెర్ ఇస్ అ రోడ్ షో, ఇది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ అవుతుంది ఎంత జనం కూడిపోతారంటే మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరైనా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ అంటే అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆదిగానే చేశాను. అండ్ ఈజ్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల ప్రింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఈరోజు ఒక డ్రీమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత యారగెంట్ కింద ఉంటుంది. ఇంతమంది బ్యాంక్ చూస్తే ఒక కాలం కూర్చున్నారులే అనుకుంటారు. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి అందరికీ థ్యాంక్ యూ ఇలా అంటుంటారు. మీరు చూడండి నా జస్టిస్ అని చూడండి అంటే ఇలా పదంటే నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్స్ కానీ అందరూ మేనేజ్మెంట్ అందరూ అంటారు, సార్ మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే నేను వచ్చి బయటకు వచ్చి ఇలా బిహేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు. దట్ ఇస్ హౌ వి వెంట ఇన్ ద థియేటర్. అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత what I wanted to say is that there's a misinterpretation అనుకోండి, misinformation అనుకోండి, false information అనుకోండి, ఏమనుకోండి. It is no road show, it is no procession. జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయి
అండ్ థియేటర్ లోపల మీరు సినిమా చూసి కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నాకు వర్క్ అసలు నాకు కలవలేదు, నాకు ఏం చెప్పలేదు. నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది, మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలామంది ప్రాబ్లం అవుతుంది సార్, ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా. సినిమా స్టార్టింగ్ కొంచెంసేపు నేను వెళ్ళిపోయా. నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే. నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట, కళ్ళు తిరిగి పడిపోయిందంట, ఆ తర్వాత అది చనిపోయిందంట, ఇలా హిట్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా. అంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలియదు. ఐ హ్యాడ్ నో ఐడియా. ఎందుకంటే నేను నా పిల్లల్ని పక్కన పెట్టుకున్నాను, నా వైఫ్ నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు. నాకు తెలియదు. నిజంగా అలా జరిగి ఉంటే నాకు తెలిసి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా, మినిమం కదా, ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా. నాకు ఫీలింగ్ కూడా తెలియదు. సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా. అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ చూస్తే చాలా బాధ వేస్తుంది. పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను. నాకు నా పిల్లలంటే ఎంత ఇష్టం లేదు, ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా. అలాంటి నాకు క్లూ కూడా లేదు. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి నెక్స్ట్ నేను మార్నింగ్ తెలుసుకున్నాను చనిపోయారంటే షాక్ అయ్యాను. షాక్ అయిన మీద నేను బాస్కి ఫోన్ చేశాను, బన్నీ బాస్కి ఫోన్ చేసి బాస్ ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు కలు నేను వస్తానంటే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను, వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో నేను ఫస్ట్ చెక్ చేసుకున్నాక మీకు ఇవ్వాలి కొంచెం ఆడే సార్. వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్, దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు, గందరగోళం అయిపోద్దు, నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు, ఇష్యూ అయింది, చాలా ప్రాబ్లం అయింది, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్, నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అయింది అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు. ఓకే నేను చేస్తాను. నేను చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పారు సార్ ఏమనుకోద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు, మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీమ్ అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను. నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీమ్ చాలా స్ట్రిక్ట్ చెప్తుంది సార్, దే ఫైల్ ద కేసు ఉంది, మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతాను మొత్తం చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారో పెద్ద ఆవిడంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన ముంబై లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సన్ సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరో కలుస్తానికి లేడీని, వైజాగ్ వెళ్ళాను ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పళ్ళు ఉంటే ఎక్కడో దాటుంటే ఎక్కడికి వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను కలవనాలి, ఆ కలవాలి నాకు ఉండదా, అది మినిమం కదా. అసలు ఎప్పుడైనా వెళ్ళి కలుస్తాను, ఎందుకు కలవాలి నేను కలవపడడానికి ఏంటి రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అందువల్ల మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు వీడియో పెట్టాను. నేను కూడా షాక్లో ఉన్నాను, జనరల్గా నేను కూడా షాక్లో ఉన్నాను. అరే ఇలా ఎటు కాకుండా హాఫ్ ఉన్నాను నేను జనరల్ ఇప్పుడు హాఫ్ ఉన్నాను, ఇప్పుడు కూడా కొంచెం హాఫ్గానే ఉన్నాను. నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్గా లేదు, కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది. ఎనీవేస్ నెక్స్ట్ టైం ఒక వీడియో పెట్టాను సరే టు అట్లీస్ట్ షో దట్ ఐఎమ్ దేర్. ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ, అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ జస్ట్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు, ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం. వద్దు అసలు అలా ఉంది మన సెలబ్రేషన్స్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ క్యాన్సిల్ అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద చేద్దాం వద్దులేదు. నేను అన్ని షట్ చేసేది చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు, మీకు స్పెషల్ పర్మిషన్ మీరు వెళ్ళు, కొన్ని మా ఫాదర్ ఇన్‌లా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేదా వైఫ్ పంపించండి, ప్రొడ్యూసర్ పంపించండి, బన్నీ వాసు పంపించండి, ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను. టు నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ విత్ ద ఫిల్మ్. అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు చెప్పడం చాలా బాగా. నేను ఎన్నైనా తీసుకోగలను, నన్ను నమ్మని మీ అందరూ తెలుసు, అంత స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా ఫేస్ చేస్తాను, నేను తీసుకోగలను కరెక్ట్గా. కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం అది ఇంత లో పాయింట్, ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్, నాకు జెన్యున్లీ ఇట్స్ లో పాయింట్. అలాంటి థియేటర్లు ఇంత మిస్హాప్ అయితే ఎంత బాధపడుతుంది. సారీ ఎనీవేస్
what I wanted to say, okay, what I want to say is, it's a very unfortunate accident. And also, genuinely, I'm a believer in, అంటే బయటే కాదు, జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోటి కోసం నేను సుమారు గారు చాలాసార్లు మాట్లాడాను. కానీ మనం ఏం చేయొచ్చు, మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం. ఊరికే మనం ఏదో చేతులు చేసినా అలా కాకుండా మనం జెన్యున్ అయినా చేద్దాం. కానీ ఆ అబ్బాయికి ఏదో ఫిజియోథెరపిస్ట్ పెట్టుకుంటాం, ఇలా కదా అలా కదా ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్, ఎలా ఉంటుంది సార్? ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్, మా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా, అబ్బాయి నాట్ ఫాదర్ నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. అయ్యా మనం తెలుగు బరువు తీసుకుని పైన పడతాను, నేను సినిమా చూస్తుంటే వాళ్ళు మళ్ళీ లాక్కున్నాను. ఓకే, మీరందరూ నాకు కొంచెం ఇంకా ఎన్ని ఎందుకు మళ్ళీ డబ్బులు తెచ్చాను ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. నేను ఒక ఫ్లోలో ఉన్నాను, మీరు ఒక్క ఫ్లో కట్ చేసిన తెలియదు వై. మీరు ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసినా, నేను ఎడ్జ్లో ఉన్నాను, నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుతుంది. ప్లీజ్ అదొక్కటే నాకు కోఆపరేట్ ప్లీజ్. ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ దట్. అండ్ to repeat the entire flow in a much shorter way, the entire national media which is watching in English, I would like to repeat the entire thing in a much shorter way. Firstly, it's a very unfortunate. I'm not trying to be smart. It's a very unfortunate thing. It's an unfortunate accident. It's nobody's at fault. Genuinely speaking, nobody's at fault. అందరూ వర్క్ విత్ దర్ బెస్ట్ ఇంటెన్షన్. జెన్యున్లీ ఇది ఏ ఒక్క డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసినా కూడా చాలా తక్కువ. ఆనెస్ట్ ఆన్ హ్యూమన్ స్కేల్ అందరూ దిడ్ ద బెస్ట్ ఎఫర్ట్స్, ఇంక్లూడింగ్ ఒక అంటే నేను అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు, బట్ లీగల్ ప్రాబ్లం అవుతుంది నాకు తెలియదు. కానీ నన్ను చేసేప్పుడు ఒక పోలీస్ అయినా అనుకుంటే నేను చాలా ఫీల్ అయ్యాను. సార్ నేను ఇన్ని ఫంక్షన్స్ చేసేసారు, ఎప్పుడు ఇలా అవ్వలేదు సార్, సారీ సార్ అంటే నాకు కూడా బాధగా ఉంది. సో ఈవెన్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్. వాళ్ళు కూడా వాళ్ళ బెస్ట్ ఇంటెన్షన్స్ చేశారు, నేను కూడా బెస్ట్ ఇంటెన్షన్స్తో సినిమా చేశాను. బట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ దట్ హస్ హ్యాపెండ్ అండ్ నోబడీ టు బి బ్లేమ్. I genuinely think there's nobody to be blamed. And I'm here not to blame anybody. I'm not here to be against any department or any political leader or individually or the government. No, not at all. I'm actually very thankful for the government because they've been very supportive to the film industry. And I'm very thankful for all that. This is just to skate. There's a lot of misinformation. There's a lot of false allegation. And there's a lot of communication gaps and thinking that there are a lot of misquotations which I have not said. It's just to clear that I have not said anything like that. Please don't judge me. Please don't have character assassination on me. Please, it's my kind request. I am not that kind of a person. I've been here for 20 years. I have a reasonably credibility, and when it's damaged overnight in one evening for a number of years, I've earned this respect. After 22 years of work, and overnight when it's sabotaged, it really hurts. And I'm just here to clear to the people and to all the respected people that please don't get it onto me. It is only my personal expression, but it's not against anyone. Because I genuinely don't want to. It's not personal to anyone. And I just want to say that. 3 years of my life I put into this film. It means everything to me, and I went to see this movie in the theatre, and I've been to the same theatre 20-30 times in my life before, and there is also information that I've been very irresponsible going to the theatre without any permission, which is not true at all. There has been, I like to be clear with this word because I don't want to misinterpret any words. What should I do now? Okay, the theatre has sought permission, and I've been there, and right in front of my eyes there's police people who are clearing the way, so I was going by their direction,
In fact, if there's no permission, they'll tell us that, sir, we don't have permission, please return back. And I'm a law-abiding citizen, and I would have followed that. So nothing of that information was given to me. So I was following as per their guidance, and we went inside, and there was a lot of crowd, and it was no road show, it was no procession. It's just crowd outside the theatre, right outside the theatre. Just a couple of maybe meters and yards outside the theatre. I just waved my hands. Because that's the respect when hundreds of people come to see you. It's my basic respect that I wave my hands. And only it comes to a point where your car cannot move. And that's when you get up and you wave your hands, because all the bouncers, management, police, a lot of people say, sir, when you wave your hand is when they all cool off and they go. This happens to every celebrity, every leader, everybody knows that. The moment you raise, they see you, they all want to get a glimpse of you. The moment they get a glimpse of you, they're satisfied and they'll start moving away. The crowd starts moving. And they started clearing up. Because there's so much crowd over the car, it is a point where I had to come up and wave everybody so that they clear the way out for me. They did clear the way, and we did move inside the theatre. And after watching after we started watching the movie, within few minutes, maybe I don't remember the time, but within some time, they came and told me, sir, there's an uncontrollable crowd outside the theatre. You have to please vacate. I said 100%. No police personnel, nobody ever told me. It was just told by one or two of my managers. It is dark, so I didn't even exactly have details of who even told me. One of my managers, no police for sure. Nobody even approached me, nobody communicated to me. They just said there's overcrowd outside, we have to leave right now. And I left the crowd. And after leaving the crowd, I came back home. And next day, I came to know that there was a lady and there was a child. And the lady died. Very, very, very unfortunate. An accident happened in the stand-up. Not stand-up. Happened. The lady died outside the theatre. In that suffocation. So, and I had no idea about it. And I know that the child was hurt and they're admitted in the hospital. I had no idea. If I knew my child, I was watching the theatres with my own child and my own two kids were there of the same age. I left them in the theatres because I had no idea that something like this has even happened. And I left the theatres. Okay, they'll watch once I leave, the entire crowd clears away and everybody will be safe. I was in my purest best intention. My intention is not to hurt anybody. My intention is to everybody come to theatres and enjoy the film. I did that for that. I live for that. That's my highest value. Anyways, coming back. Next day I came to know, when I told all my close associates, everybody to go immediately visit them. They all visited them and they said by the evening they applied a case on me, they filed a case on me. So I cannot go visit them personally. From a legal standpoint, I couldn't visit them. I immediately wanted to see them. They said, no, last time we went to the theatre, there was chaos. If you come to the hospital now, it will be a chaos. And also from a legal standpoint, it will be extremely long. Please do not come and meet them. So I've been waiting. Need permission if you come. నేను ఆ ఎడ్జ్లో ఉన్నాను. Coming back. This is what has happened. I have no clue. And where was I lost? Where was it? No, where was it? Yeah, I wanted to go to the hospital, but I could not go to the hospital because of the legal. So I don't know what to do. So I left a message, in a video, saying, hey, I'm there for the family. I'll pay some X amount and take care of them. And apart from that, I'll take care of the medical needs and all that. But my condolences to the family. I want to tell them clearly, I'm not a person. Me or producers or managers, we are not those people. He will genuinely put it. This is not some media show. I'm genuinely telling you, this is not some media show. Genuinely at a very human level, at a very spiritual level, I want to do this for the child. Who is my fan? I love my fans. And I would want to do best things as much as possible because it happened in my premises, not in my premises, in my surroundings or because of me or whatever. I am not directly in them, but just that it happened in my film. I would like to take, I would like to take care of the family. I would like to take care of the child, whatever way we want to support them for the longest time possible. So I just want to say my intentions are very pure and very clear. There is a lot of misinformation saying that I have been very irresponsible. Oh, some kids will limbs be broken, that makes movies rich. No, absolutely, I have not made any. I cannot make. Believe me as a person, I cannot use such language. I could be jovial and everything, but I never can I even use such inhuman language. I am not such an inhuman person. Someone who is so inhuman cannot have this kind of love and this kind of a gratitude.
so much love and abundance cannot be showering on someone before Indian. It's not possible. The nature will not give it. Everybody knows that. Anybody who's minimum mature knows that nature will not give you that. So anyways, sorry, I'm a little emotional. And I've been sending, because I couldn't visit the child, I've been sending my father. Even my father had to take a special permission from the police and the government and go visit the child, because he's also director connected. And I sent my director Sukumar Garu, his wife, and all my staff people, my Bangi Vasu, who is a very close associate, and the actors who have acted in this movie, Jalpati Babu Garu. We've been sending them saying, hey, please tell them the message that we're there, checking on them, leaving. We're trying to act as responsible as possible. Whatever is there in my possibility, I'm trying to fight. And I'm trying to show, hey, and when there's a false allegation on me, last 15 days, I've been doing this film. I have not even seen my own film. It's 3 years. I've done this one film. It's extremely important. I see the film in the theaters and understand the pulse of the film. It's my biggest education. It's my biggest investment. And I have not seen this film in the theaters. My own film. Within 15 days, I've been sitting in this room, in this garden, just, in a very low point. When the entire country is celebrating, I'm actually in a low point, sitting here all alone, feeling shit. This shouldn't have happened this way, but it is what it is. It's nature. We have to accept it. On top of that, there's false allegations falling on you, saying this is your character assassination. That is not done. This is a point. I'm not against anyone personally, but I'm here to put my foot down and say, stand on my feet, grounded, say, most humility. I'm not under some allegations. I have not said anything like that. It is purely 100% false. 100%. 100%. All respect to all you reporters. I'm not dodging away any question. Believe me, on a personal level, I'm not dodging any one of them. I'm looking into your face and I'm telling each and every one of you, I am not very cleverly dodging anything. Believe me, I can take a 6 hours debate and answer every question of yours. But the thing is that from a legal standpoint, even if I said one word here, one word there, even by accident if I said it, it'll work against me. Please try to understand that I'm not dodging away. I've told you everything, sir. I've told you everything. Please try to understand. See, and you see, for all the other legal questions, my lawyer is right there. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చేసిన ఆరోపణలు ఖండిస్తున్నారా? ఈ మీటింగ్ ముందు లాయర్స్ మాట్లాడారు. మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు వారు అడిగే ప్రశ్నలకి మీరు చెప్పే సమాధానంలో ఏదైనా లీగల్ ప్రాబ్లం రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరు మాట్లాడాలనుకుంటే ఏంటో వారు చెప్పారు, ఆ మాట్లాడాలనుకుని మాత్రమే మాట్లాడండి అని అన్నారు. ఇది మీ క్వశ్చన్స్ జాట్ చేయడానికి కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ అన్ ఇన్సిస్టెన్స్ ఫ్రమ్ ద లాయర్స్ నాట్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్, నాట్ టు టేక్ ద క్వశ్చన్స్, నాట్ టు టేక్ ద క్వశ్చన్స్. సార్ మీరు కూడా క్వశ్చన్స్ తీసుకోవాలి, మీరు కూడా క్వశ్చన్స్ తీసుకోవాలి. పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. Just one clarity, Arvind garu, about the letter. No, let me. I wanted to tell something. Let me complete. All India lo collections break చేసిన సినిమాలో తన కష్టం, ఆ సినిమా ఎంత కలెక్షన్స్ రావడం, ఇవన్నీ చేసిన ఒక సినిమా. అతను మొదటి షోలో కూర్చొని జనం దీన్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారు అని చూసుకునే అదృష్టం లేకపోయింది. బికాస్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వీ హ్యాడ్ టు కమ్ బ్యాక్. ఆ తర్వాత ఒక తండ్రిగా నాకు ఇంత సాధించి ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ 2 వీక్స్గా ఈ గార్డెన్లో మూల కూర్చొని ఉంటున్నాడు. రోజు పైన ఉంటున్నాడు, లేకపోతే ఉంటాడు. నేను ఒకసారి ఈ గార్డెన్ దగ్గర వచ్చి, ఏంటయ్యా ఇట్లా ఉంటావు నువ్వు, వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర కన్నా వెళ్ళు, లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు, ఏదైనా బ్రేక్ తీసుకొని ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగా మరోజుగా ఇలా కూర్చొని ఉంటావు, దేశం అంతా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకొని నువ్వు ఇట్లా కూర్చొని ఉంటావు అంటే సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కంప్లీట్ జరిగింది. యూ డోంట్ నో వై.
నేచర్ లైక్ తర్వాత ఎప్పుడైనా వెళ్తాను అని ఢిల్లీలో సెలబ్రేట్ చేస్తామని, బీహార్లో సెలబ్రేట్ చేస్తామని, బాంబేకి ఒక ప్లస్ పంపుతున్నాము. ఇట్లా రకరకాల సెలబ్రిటీలు వస్తున్నా కూడా ఇట్స్ నాట్ ది టైం. ఒక ఫ్యామిలీ అందులో తన అభిమానుల ఫ్యామిలీలో అయిపోయినందు వల్ల అతను చూసుకుంటే నాకే అడుగుతుంది. ఎందుకంటే మీరు కూడా ఒక అర్థం చేసుకోండి, 22 సంవత్సరాలు తను కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు. ఇది ఒక రోజుతో వచ్చింది కాదు, ఒక సినిమాతో వచ్చింది కాదు, ఒక ప్రెస్ మీట్తో వచ్చింది కాదు, ఒక ఇన్సిడెంట్తో వచ్చింది కాదు. ఇది క్రమక్రమంగా అతను బిల్డప్ చేసుకున్నాడు. ఆ బిల్డప్ చేసుకోవడం కాదు, 3 జనరేషన్స్ నుంచి వస్తుంది. మీరు ఎప్పుడైనా 3 జనరేషన్స్ నుంచి చూశారు. ఎప్పుడైనా మేము ఇంకా మేము తీసుకున్నాము, మేము ఇలా బిహేవ్ చేస్తాము, ఇలా ఇర్రేషనల్గా ఉంటాము. మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము ఎటువంటి మనుషులు అనేది పబ్లిక్కి మీకు తెలుసు. మీరు చూస్తున్నారు, మనం అందరినీ చూస్తున్నారు. మీ కళ్ళ నుంచి ఎవరూ తప్పించుకోలేదు. ఇటువంటి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి ఒకరు మాట్లాడుతుంటే అది బాధేస్తుంది. కనుక ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలని అన్నప్పుడు తప్పనిసరిగా ఈ క్లారిఫికేషన్లో లీగల్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే దేవుని వచ్చిన తర్వాత ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు. దయచేసి ప్రెస్ వారు ప్రజలు మీరంతా ఆదరిస్తే మీ అభిమానంతో పైకి వచ్చినప్పుడు ఆ అభిమానాన్ని అర్థం చేసుకుని ఇలాగే కంటిన్యూ చేయాలి. సార్ అబ్బాయి ట్రీట్మెంట్కి సంబంధించి చెప్తారా? అబ్బాయికి మెడిసిన్స్ కానీ ఏమైనా ఇస్తున్నారా? అండ్ అయ్యే ఖర్చు మీరు భరిస్తున్నారా? గవర్నమెంట్ భరిస్తుంటే ఏం జరుగుతుంది సార్? అయితే దాని కట్టింగ్ చెక్ అనౌన్స్ చేసిన వెంటనే మంత్రి వెళ్ళి ఇచ్చేశాడు. ఇప్పటికి 20 రోజులు అవుతున్నా కూడా అల్లు అర్జున్ గారికి ఇంకా ఇవ్వలేదు. దీని వెనక కారణం ఏంటంటారు? అవన్నీ చెప్పాను, వ్యక్తిగతంగా నా బాధ ఏదో మాత్రమే చెప్పాను. అవన్నీ ఉపయోగించినట్టు చెప్తాను అంటే ఎందుకంటే ఇందాక అర్జున్ చెప్పబోయి కూడా అర్జున్ ఒక అమౌంట్, నా నవీన్ మైత్రి వాళ్ళు డైరెక్టర్ గారు అదంతా పెట్టి ఒక ఫస్ట్ చేద్దాము ఇది అనేది అనుకున్నాను. దాన్ని ఇప్పుడు చెప్పి నేను ఆ విషయాన్ని బయటకొచ్చాడు. దాన్ని ఇంకొకసారి వచ్చి వివరంగా వాళ్ళు మైత్రి ఈయన అందరూ కూర్చొని దీన్ని ఎలా చేయబోతున్నాం, ఎంత సపోర్టివ్గా ఉండబోతున్నాం అనేది తప్పనిసరిగా నేను చెప్తాను. సీఎం గారు ఇండస్ట్రీ మీద కూడా కొంచెం అప్సెట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అరవింద్ గారు వన్ క్లారిటీ అబౌట్ ద కేస్. ఇంకా ఇబ్బంది కదా కొంచెం సార్ అన్న కొంచెం పదన